మీరు వివాహం చేసుకున్నా లేదా చేసుకోబోతున్నా వివాహం చాలా అందమైన విషయం, కానీ అది మీ కెరీర్ ఆశలకు రహస్యంగా ముగింపు అనుకుంటారా? ఈ వీడియోలో అతి పెద్ద మిత్స్ ను బయట పెడుతున్నారు. వివాహం అయిన తర్వాత విజయవంతమైన కెరియర్ ను సమతుల్యంగా చేసుకోకపోవడం సాధ్యం కాదు అంటారు. వివాహం అంటే ఫ్యామిలీ మరియు కెరియర్ మధ్య ఒకటి ఎంచుకోవాలి. నేను చాలా మందిని చూశాను. వివాహం తర్వాత ప్రమోషన్ పొందిన వారు, బిజినెస్ స్టార్ట్ చేసిన వారు, విదేశాలకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు నౌ. నేను మీ శ్రావ్య కల్లే. వివాహం తర్వాత కెరియర్, మిత్స్ వర్సెస్ రియాలిటీ. వివాహం చాలా అందమైన విషయం, కానీ అది మీ కెరియర్ ఆశలకు రహస్యంగా ముగింపు అనుకుంటారా? ఈ వీడియోలో వివాహం తర్వాత కెరియర్ గురించి ఉన్న అతి పెద్ద మిత్స్ ను బయట పెడుతున్నాను. చివరి వరకు చూడండి, మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. మిత్ నెంబర్ 1, వివాహం అయిన తర్వాత ముఖ్యంగా మహిళలు కెరియర్ వృద్ధి ఆగిపోతుంది అనుకుంటారు. రియాలిటీకి వస్తే పూర్తిగా తప్పు. వివాహం అయిన తర్వాత చాలా మంది మహిళలు తమ కెరియర్ ను మరింత వేగంగా పురోగతి చేస్తారు, ఎందుకంటే వారికి ఇప్పుడు ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది, బాధ్యత పంచుకునే జీవిత భాగస్వామి ఉంటాడు. రీసెర్చ్ ప్రకారం సపోర్టివ్ రిలేషన్షిప్ ఉన్న వివాహిత మహిళలు అదే వయసు ఉన్న సింగిల్ మహిళల కంటే ఎక్కువ సంపాదిస్తారు మరియు త్వరగా ప్రమోషన్లు పొందుతూ ఉంటారు. మిత్ నెంబర్ 2, వివాహం అయిన తర్వాత విజయవంతమైన కెరియర్ ను సమతుల్యంగా చేసుకోకపోవడం సాధ్యం కాదు అంటారు. ఇది చాలా ప్రజాదరణ పొందిన అపోహ. నిజం ఏంటంటే బ్యాలెన్స్ అంటే అన్ని పర్ఫెక్ట్ గా చేయడం కాదు, అది టీం వర్క్. కెరియర్ లక్షణాలను ఓపెన్ గా చర్చించుకునే, ఇంటి పనులను పంచుకునే, ఒకరి ఆశలను ఒకరు సపోర్ట్ చేసుకునే దంపతులు వివాహం మరియు వర్క్ రెండిటిలోనూ ఎక్కువగా సంతృప్తి పొందుతారు. నేను చాలా మందిని చూశాను. వివాహం తర్వాత ప్రమోషన్ పొందిన వారు, బిజినెస్ స్టార్ట్ చేసిన వారు, విదేశాలకు వెళ్లిన వారు కూడా ఉన్నారు, ఎందుకంటే వారి జీవిత భాగస్వామి వారి వెనుక ఉన్నాడు. మిత్ నెంబర్ 3, వివాహం అంటే ఫ్యామిలీ మరియు కెరియర్ మధ్య ఒకటి ఎంచుకోవాలి. రియాలిటీకి వస్తే మీరు ఎంచుకోవాల్సిన అవసరమే లేదు. రెండు సాధ్యమే, కానీ ఒకేసారి 100% ఇంటెన్సిటీతో కాకపోవచ్చు. జీవితంలో సీజన్స్ ఉంటాయి. కొన్ని సమయాల్లో కెరీర్ ఎంచుకోవాల్సి వస్తుంది, కొన్ని సమయాల్లో ఫ్యామిలీని ఎంచుకోవాల్సి వస్తుంది. విజయం సాధించే దంపతులు కలిసి ప్లాన్ చేసుకొని, కలిసి అడ్జస్ట్ అయ్యి, ఒకరి కలలను ఒకరు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. మిత్ నెంబర్ 4, పురుషుల కెరియర్ వివాహం తర్వాత మారదు. నిజానికి చాలా మంది పురుషులు వివాహమైన తర్వాత మరింత ఫోకస్డ్ గా, ఆశావాదులుగా మారుతారు, ఎందుకంటే ఇప్పుడు వారు స్థిరమైన భవిష్యత్తును నిర్మించాల్సి వస్తుంది. బాధ్యత అనిపిస్తుంది. వివాహం ఇద్దరికి క్రమశిక్షణ, మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు బలమైన వర్క్ ఎథిక్ ను తెస్తుంది. కాబట్టి పెద్ద టేక్అవే ఏంటంటే వివాహం మీ కెరీర్ ముగింపు కాదు, ఇది మీ ఉత్తమ అధ్యాయం ప్రారంభం కావచ్చు. ఇద్దరు ఒకే టీమ్ గా ఉంటే కమ్యూనికేషన్, పరస్పర గౌరవం మరియు సాధారణ లక్ష్యాలు ఏ మిత్ కంటే ముఖ్యం. మీరు వివాహం చేసుకున్నా లేదా చేసుకోబోతున్నా కామెంట్స్ లో చెప్పండి. వివాహం తర్వాత మీరు సాధించాలనుకుంటున్న ఒక కెరియర్ లక్ష్యం ఏంటి? ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.